శిల్పి, కళాకారుడు అటు తెలంగాణ తల్లి విగ్రహం కావచ్చు, దాని ఎదురుగా ఉన్న అమరవీరుల స్తూపం కావచ్చు, వీటన్నిటి ఆవిష్కరణకర్త మనతో పాటు వి రమణారెడ్డి గారు ఉన్నారు. సో ఒకసారి వారితో మాట్లాడి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈ మీటింగ్‌కి మీ రీజన్ ఏంటి? అంటే నా పైన కొన్ని పేపర్లో నేను అనని పదాలు అన్నట్టు పేపర్లు రావడం జరిగింది. దానికి స్పందనగా నేను ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగిందమ్మా. సార్ అంటే ఇప్పుడు మీరు కూడా ప్రెస్ నోట్లో మెన్షన్ చేయడం జరిగింది. మీరు కూడా మధు పార్క్ అపార్ట్మెంట్లో మీరు కూడా ఒక ఫ్యామిలీ అని చెప్పి. సో మరి మీరేమనుకుంటారు? అంటే ప్రభుత్వం ఈ మూసీ సుందరీకరణ అనేది చేపట్టింది. దానికి అందులో మధు పార్క్ అపార్ట్మెంట్లో ప్రజలేమో లేదు, మా ఇల్లులు కూల్చేసి ఈ ప్రాజెక్ట్ అనేది చేయొద్దు అని చెప్తున్నారు. మరి ఏం చెప్తారు? మా మధు పార్క్ అపార్ట్మెంట్లో కూడా అందరూ టీవీలలో మాట్లాడిన దాని ప్రకారం కానీ మీటింగ్లో మాట్లాడిన దాని ప్రకారం కానీ ఎవ్వరూ అభివృద్ధిని తప్పుపట్టట్లేదు. కాకపోతే మాకు ఇబ్బంది పెట్టద్దు, మమ్మల్ని నష్టపరిచి చేయొద్దు, సో మాకు అన్యాయం చేయొద్దు అనే విషయాలనే ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుతున్నారు. సో కాబట్టి ఇక్కడ ఏ ప్రాజెక్ట్ అయినప్పటికీ కూడా అది మనము చాలా అంటే గర్వంగా చూపించుకునేటట్టు ఉండాలి, కానీ ఎవరి కన్నీళ్ళతోటో మనం కట్టినట్టు ఉండదు. కాబట్టి అందులో అది ఒక గొప్ప మహానుభావుడి విగ్రహం పెట్టాలనే ఆలోచన చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఆ కన్నీళ్ళు ఎవరి లేకుండా ఒక అద్భుతమైనటువంటి డెవలప్మెంటు ఏదన్నా అది శిల్పమా లేకపోతే కట్టడమా ఏదైనప్పటికీ ఒక మంచి నిర్ణయంతో అభివృద్ధి చేయడం అనేది మంచిది అనేది మా అందరి అభిప్రాయం కూడా. సో మరి మీరేం చెప్తారు? అంటే మీది కూడా అందులో ఒక ఫ్యామిలీ అని చెప్తున్నారు కదా, మరి మీ ఇల్లు పోతుందా ఉంటుందా? అందరికీ ఉన్న టెన్షన్ నాకు కూడా ఉంది. అదే మా ఆవిడ కూడా అదే ఆవేశంలో మాట్లాడడం, దాన్ని ఏదో తప్పుగా చూపించడం, ఇట్లాంటి ట్రోల్స్ చేస్తూ ఉన్నారు. సో అది ప్రతి ఇంట్లో ఆడవాళ్ళని రాజకీయాల కోసం రోడ్డున పడేది అది తప్పు, చాలా తప్పు. సో కాబట్టి ఆవేశం వచ్చినప్పుడు భార్యాభర్తలు కూడా గట్టిగా అనుకుంటారు. సో అంత మాత్రాన దాన్ని సో మీడియాలో ఎక్స్పోజ్ చేసి తప్పుగా చూపించడం అనేది అది రాంగ్ నేచర్. అంటే రేవంత్ ప్రభుత్వంలో మీరే తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణకర్త మీరే. సో ఆ విషయంలో అంటే రేవంత్ రెడ్డికి సపోర్ట్గా ఉన్నారు కాబట్టి ఒకవేళ ఉన్నారా, అందుకోసమనే ఇంతమంది ప్రజలు వాళ్ళ ఇల్లులు కోల్పోతున్నా మీరేం పట్టించుకోవట్లేదు? ఇప్పుడు నేను ఇదివరదాకా మాట్లాడిన దాంట్లో పట్టించుకోవడం అనేది ఉన్నదా? నేనేమన్నా ఎవ్వరు కూడా ఒప్పుకోరు. ఎవరికి ఇతరులకి అన్యాయం చేసి ఒక మహానుభావుని స్టాచ్యూ పెడతా అంటే ఎవ్వరు ఒప్పుకోరు అనే విషయమే నేను చెప్పిన. నేను ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాల్ని నేను మద్దతు ఇస్తున్నా, సపోర్ట్ ఇస్తున్నా, అది 100%. కానీ అక్కడ ఏదో మా మధు పార్కుని కూలగొట్టి కొత్తది కట్టమని అది కాదు నా అభిప్రాయం. నా అభిప్రాయం మధు పార్క్ రిడ్జ్లో మాకు కమిటీ ఉంది, మాకు ఒక జనరల్ బాడీ ఉంది. మా అందరి నిర్ణయం ఒకే ఒక్క నిర్ణయం ఉంటుంది, 450 ఫ్యామిలీలది. సో కాబట్టి అక్కడ ఎవ్వరికీ ఇబ్బంది లేకుండా అభివృద్ధి కార్యక్రమాలు చేయమనేది నేను చెప్పేది. అక్కడ ఎవరికి ఇది చేయొద్దు, ఎవరిని నష్టపరచదు. అంటే మీరేం చెప్తారు? ఒక ఆర్టిస్ట్ ప్లేస్లో ఉండి ఈ గాంధీ ప్రాజెక్ట్ అనేది కరెక్ట్ అంటారా, లేదు మీరు కూడా ఒక సామాన్యుడి ప్లేస్లో ఉండి తప్పు అని అంటారా? గాంధీ ప్రాజెక్టు 100% అద్భుతమైనటువంటి ప్రాజెక్టు. కానీ ఒకవేళ అక్కడున్న ఎవరైనా నివాసితుల్ని ఇబ్బందిపరిచి నష్టపరిచి గాంధీ ప్రాజెక్ట్ కట్టడం అనేది బ్లండర్, తప్పు. అట్లా అంటే మీ మిస్సెస్ గారు కూడా దీని మీద ప్రజలకి సపోర్ట్గా ఉండి వాదించడం జరిగింది. మీ మిస్సెస్ గారు అంటే వారేమో లేదు, ప్రజలకి ఇలా కూల్చేయడము, ప్రజల ఇల్లు లాక్కోవడం తప్పు అని వారు అంటున్నారు. మీరేమో ఇలా అంటే నాకు ఏ రాజకీయ పార్టీలతో సంబంధం లేదు, నేను ఒక ఆర్టిస్ట్ని మాత్రమే అని మీరు చెప్తున్నారు. సో అంటే ఎవరిది నిజం అనుకోవచ్చు? ఇప్పుడు నేను అదే చెప్తున్నా, ఇక్కడ జరిగింది ఒకే ఒక్క కమ్యూనికేషన్ గవర్నమెంట్ నుంచి మాకు వచ్చిన లెటరు, అది గ్రామ సభ ఉంది అని. ఎక్కడ ఇంకో లెటర్ రూపంలో మీరు కాల్ చేయమనో ఏది రాలేదు. నాకు తెలిసింది ఈరోజు పొద్దున్నే మా ప్రెసిడెంట్ గారి దగ్గర అది తీసుకొని వచ్చిన. సో ఇక్కడ మిగతా అనేది ప్యానికింగ్. ఎవరైనా ప్యానిక్ చేసినప్పుడు మీ ఇల్లు ఎవరు లాక్కుంటారంటే ఎవరికైనా ఫస్ట్ టెన్షన్ వస్తుంది కదా. సో ఆ టెన్షన్లో ఎవరైనా ఏమని మాట్లాడతారు, తప్పేం లేదు అందులో. సో కాబట్టి ఆమె అభిప్రాయం ఆమె ఇంట్లో ఉంటుంది, ఆమె చూస్తుంటుంది. ఆమె కూడా ఆమె 10 ఏళ్ల కిందనే వైస్ ప్రెసిడెంట్, ఆమె జనరల్ బాడీలో చాలా యాక్టివ్ మెంబరు. సో కాబట్టి
అభిప్రాయాలు ఆమెకుంటాయి, ఆమె తెలియని ఇప్పుడు అందరి జనాలు ఎట్లనైతే కొంచెం కన్ఫ్యూజింగ్ హైపర్ అయ్యి కొంచెం టెన్షన్ పడడం ఎట్లయితుందో ఆమె ఏమి ఎక్స్క్లూజివ్ కాదు కదా, ఆమె కూడా అందులో భాగమే. సో అక్కడ మంచి ఎడ్యుకేటెడ్ పీపుల్ కూడా కొన్ని స్టేట్మెంట్లు ఇచ్చిండ్రు. సో అది ఎవరి బాధ వాళ్ళకు ఉంటుంది కదా. మనం ఏదో దొంగతనం చేసి సంపాదించి కట్టుకున్నది కాదు అయిపోతే పోయింది అనడానికి. సో కష్టపడి సంపాదించుకుంది కాబట్టి ఎవ్వరు పొనియరు, మీ ఎవ్వరము కూడా దానికి ఒప్పుకోము. కానీ మీకు ఈ విషయంలో నిర్ణయం అనేది కమిటీది, అది నేను చెప్పేది. అంటే మీకు మీరు కూడా మధు పార్క్లో ఒక ఫ్యామిలీయే, మీకు ఈ విషయంలో ఏమైనా ముందే నోటీసులు ఇవ్వడం కానీ ఇదేమైనా జరిగిందా? నేను అదే చెప్పిన కదా, ఇప్పుడు మాకు నోటీసులు ఏం రాలే, ఒక్క నోటీస్ వచ్చింది, ఇక వేరే ఏ నోటీసులు లేవు. సో అంటే ఒక ఆర్టిస్ట్ మీరు ఒకవేళ ఈ గాంధీ ప్రాజెక్ట్ అనేది మీకు ఇస్తే మీరు చేస్తారా లేదు తిరస్కరిస్తారా? అంటే నాకెప్పుడు ఛాలెంజింగ్ చేసేది ఇష్టం. అంటే ప్రపంచం ఆశ్చర్యపోవాలి మనం ఏదైనా చేస్తే. ఇప్పుడు ఎందుకు చైనాలో ఇది బాగుంది, అమెరికాలో ఇది బాగుంది, మన దగ్గర ఎందుకు బాగుండద్దు? మన దగ్గర కేపబిలిటీ ఉన్నాక మనం ఎందుకు బాగా చేయొద్దు? సో కాబట్టి అలాంటి కేపబిలిటీ నాకు ఉంది. నేను 80 దేశాలు తిరిగి సో ఇక్కడ ఒక గొప్ప అనుభవాన్ని సంపాదించుకొని ఉన్నటువంటి కాబట్టే నా ప్రాజెక్ట్స్ ఆ రిజల్ట్ చూపిస్తున్నాయి కదా, మీరు చూస్తున్నదే. సో కాబట్టి అట్లాంటి అవకాశం నాకు ఇస్తే చరిత్రనే ఆశ్చర్యపోయేది చేస్తా అని మీరు అంటున్నారు, మళ్ళీ అక్కడ ప్రజలేమో లేదు మాకు అన్యాయంగా చేస్తున్నారు అని చెప్తున్నారు కదా. మీరు మళ్ళీ రాంగ్ రూట్లో వెళ్తున్నారు. నేను చెప్పిందే పదే చెప్తున్నారు. అది మీరేదో మీరు చెప్పాల్సింది మీరు స్టేట్మెంట్ ఇచ్చుకోండి, కానీ నన్ను అడగద్దు. నేను ఒకటే చెప్తున్నా, గాంధీ ప్రాజెక్టు గొప్ప ప్రాజెక్టు. ఎవరికే మా మధు పార్క్ బ్రిడ్జికి అన్యాయం జరిగి ఏదో గాంధీ ప్రాజెక్టు అక్కడే చేస్తాం అనుకోవడం కూడా అన్యాయమే. సో కాబట్టి ఏదైనా మా కమిటీ ఉంటుంది, కమిటీలో నిర్ణయం తీసుకుంటాం. సో ప్రభుత్వం ఏ రకంగా సంప్రదిస్తుందో అది టైం చెప్పాలి. సో కాబట్టి ఆ రిపీటెడ్ క్వశ్చన్ ఫైనల్గా మీరు ఏం చెప్తారు? అంటే మీ మీద ట్రోల్స్ అనేవి ఇవన్నీ కూడా వచ్చినాయి కదా, దీని మీద మీరు ఏమైనా ఫిర్యాదులు చేయడం కానీ ఇవేమన్నా చేస్తారు? నేను తప్పకుండా, నేను ఇప్పుడు వార్నింగ్ లాగా ఇచ్చిన. సో తప్పకుండా నాకు డెమోక్రటిక్ రైట్స్ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా చర్య తీసుకుంటాను.